హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ అప్డేట్స్ అయితే చూసేద్దామండి. ఈరోజు మండే కదా, నామినేషన్స్ అనేది ఎలా జరుగుతాయంటే 5 minutesలో మీరు నామినేట్ చేయాలనుకున్న పర్సన్ని రీజన్స్ చెప్పి నామినేట్ చేసి శవర్ కింద కూర్చోబెట్టాలి. ఇమాన్యుయల్ వచ్చేసి బర్నీ గారిని నామినేట్ చేశారు. కళ్యాణ్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేశారు. గౌరవ్ వచ్చేసి సంజన గారిని నామినేట్ చేశారు. రీతు చౌదరి వచ్చేసి దివ్య నిఖితని నామినేట్ చేశారు. ఇవి ప్రోమోలో ఉన్నాయండి. ఇంకా నామినేషన్లో ఉన్నవారు రీతు చౌదరి మరియు గౌరవ్ అండి. మొత్తం 6 మెంబర్స్: నిఖిల్, గౌరవ్, భరణి, రీతు చౌదరి, సంజన, దివ్య. ఈ 6 మెంబర్స్ నామినేషన్లో ఉన్నట్టు అప్డేట్స్ అండి. మీరైతే ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. అలాగే ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో కూడా కామెంట్ చేయండి. ఈ దివ్య నిఖిత ఫస్ట్లో చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడు కొంచెం కళ్యాణ్తోనే అలా మాటిచ్చి తప్పడం వాటి వల్ల కొంచెం ఓటింగ్ అనేది తక్కువ పడుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. గౌరవ్ని 4 మెంబర్స్ నామినేట్ చేసినట్టు అప్డేట్స్ అండి. రీతుని 1 మెంబర్ క్లారిటీ లేదు, 1 మెంబర్ అయితే నామినేట్ చేసినట్టు అప్డేట్స్ ఉన్నాయండి. మీరు నామినేషన్స్ అయితే 5 minutesలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే డిఫెండ్ చేసుకోనికి ఎక్కువ ఛాన్స్ ఉండదు కదా. 5 minutesలో పెట్టడం కరెక్టేనా అది కూడా నామినేట్ చేయండి. నామినేట్ చేసే పర్సనే 5 minutes మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది నా ఉద్దేశం అండి. ఓకేనా.